వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగిన నేపథ్యంలో చేర్యాల మున్సిపల్లో విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేదని చర్చనీయాంశంగా మారింది. ఎన్నో వీడియోలలో ఎన్నో పేపర్ స్టేట్మెంట్లలో చూడడం జరిగింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే వాళ్ళ ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగపరచుకోలేదంటే చెప్పడానికి ఎంత సిగ్గుసేటి ఇది. సమాజానికి ఏం నేర్పిస్తారు వాళ్ళు? ఇక్కడ చూడండి, తెలివిగా చేశారా తెలియక చేశారా అంటే, తెలివిగా చేశారా తెలియక చేశారా అంటే, కొన్ని వార్డులలో ఉపాధ్యాయులై పోస్టల్ బ్యాలెట్స్ ఒక 5, 10, 2, 3 ఎంతో ఉండొచ్చు. వాళ్లకు గెలిచే అవకాశాలు 50-50 ఉన్న చోట మా 5 ఓట్లు ఇటేస్తే వీళ్ళు గెలుస్తుండొచ్చు, మా 5 ఓట్లు అటేస్తే వాళ్ళు గెలుస్తుండొచ్చు, వాళ్ళతో మేమెందుకు కంటు కావాలి, వీళ్ళతో మేమెందుకు కంటు కావాలన్న నేపథ్యంలో ఒక అతి తెలివితోటి చిత్తు వేసేసిరు ఓట్లు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడదంటే మన తెలంగాణలో చదువుకున్న టీచర్లు టీటీసీ నుంచి బీఈడి నుంచి అన్ని ఎగ్జామ్ లో క్వాలిఫైడ్ అయ్యి టీచర్ ఉద్యోగం పొంది ఒక విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఉపాధ్యాయులే సిగ్గు మాలిన పనిచేసిరు అంటే చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులో మొత్తం 42 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా అందులో 16 ఓట్లు ఇన్వాల్వ్డ్ అయినాయి. 42 పోస్టల్ బ్యాలెట్ చేర్యాల మొత్తం మున్సిపాలిటీలో. సాంకేతిక పరిజ్ఞానంతో పోటీపడి సమాజంలో ఉన్నత చదువులు చదువుకునే ప్రభుత్వ ఉద్యోగులు సాధించి ప్రజల్లో గౌరవం సంపాదించుకున్న విద్యావంతులు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అగౌరవం పాలవుతున్నారు. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డుల్లో మొత్తం 42 పోస్ట్ బ్యాలెట్ ఓట్లు ఉండగా అందులో 26 ఓట్లు వ్యాలిడ్ కాగా 16 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. పోస్ట్ బ్యాలెట్ ఓట్లు అత్యధిక సంఖ్యలో చెల్లని ఓట్లుగా నమోదు కావడంతో ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో పాటు ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు అయ్యండి మార్గ నిర్దేశకం చూపించే ఒక ఉపాధ్యాయులు ఒక సామాన్యంగా ఒక రైతు కుటుంబానికి చెందిన ఒక రైతులు గాని, ఒక కూలి పని చేసుకునే వ్యక్తులు గాని ఎవరికి ఓటేయాలి, ఎవరైతే మన గెలిచి మనకు మన పరిపాలన చక్కగా చేస్తారో, మనకు ఎవరైతే ఉపయోగపడతారో అని ఆలోచించే నాలెడ్జ్ ఉన్నది వాళ్ళకు. అన్ని విధాల పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి ఒక ఉపాధ్యాయ పదవిలో ఉన్న ఒక ఉద్యోగులు వాళ్ళ గింతనన్నా ఏమన్నా ఓటు హక్కును వినియోగించుకునే సిగ్గు శరం ఏమన్నా గింతన ఉన్నదా వాళ్ళకు? ఓటు హక్కును ఇట్లా వినియోగించుకోవాలి, ఓటు ఇట్లేయాలి, ఇట్లా మలవాలి అని మొత్తం కంప్లీట్ గా వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఈ తప్పుడు ఓటు వేస్తే దానికి కారణం ఏంది? అయితే పోస్ట్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్న వారు వార్డుల్లో తక్కువ సంఖ్యలో ఉండడంతో పాటు ఎవరికి వేశారో అంచనా వేయకుండా కావాలనే ఓట్లు చెల్లకుండా వేశారా, లేదా ఓటు హక్కు వినియోగించుకోవడం తెలియకపోవడం వల్ల ఓట్లు చెల్లలేదా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఈ ఓటే రానప్పుడు మీరు విద్యాబుద్ధులే నేర్పుతారే, సపరేట్గా రాజీనామా చేసి ఇంట్లో వండుకోక మీకు ఓటే రాదా? పిల్లలకు చదివే నేర్పుతారు. కొంతమంది టీచర్స్ వాళ్ళు చేసే తప్పులకు మొత్తం టీచర్ వ్యవస్థకే ఒక చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది టీచర్లు ఏమో పొద్దున స్కూల్కు వెళ్లే ముందు పేద ప్రజలు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, టీ స్టాళ్ళు, బజ్జీల బండ్లు అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకు ఒక్కొక్క రోజు డబ్బులు రొటీన్ కాక వాళ్ళు కొంచెం బాధపడుతున్న సమయంలో ఈ టీచర్స్ ఉద్యోగం నిర్వహిస్తున్న వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పొద్దున ఒక 800 రూపాయలు వాళ్ళకు, వీళ్ళు స్కూల్ పోయేటప్పుడు వాళ్ళకు ఫైనాన్స్ 800 రూపాయలు ఇచ్చి పోయి మళ్ళీ సాయంత్రం కాగానే 1000 రూపాయలు తీసుకుంటారు. అంటే ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక చిన్న బండ్లు అంటే నార్మల్గా ఏంటంటే ఒక పండ్లు అమ్ముకునేటోళ్ళు, ఒక ఛాయ్ అమ్ముకునేటోళ్ళు వాళ్ళ దగ్గర దాదాపు ఒక్క కుటుంబం దగ్గర 200 రూపాయలు వసూలు చేస్తారు. అలాంటిది మీరు రోజు ఒక 20,000 రూపాయలు అక్కడ ఇచ్చుకుంటూ పోతే మీకు దాదాపు ఒక 4,000 రూపాయలు వస్తున్నాయి రోజు. ఈ చదువేందుకు, ఈ పిల్లలకు నేర్పే సంస్కారం ఎందుకు? మీరు అదే ఫైనాన్స్ తీసుకుంటే బతకొచ్చు కదా. అట్లా కొంతమంది చిట్టీలేసుడు యూనియన్ తయారు చేసి కొన్ని గ్రూపులు తయారు చేసి 10 మంది 20 మంది 25 మంది అని వీళ్ళని పోగేసి చిట్టీలు తయారు చేసి కమిషన్ల మీద చిట్టీలు నడిపించుడు. అట్లా కొంతమంది టీచర్లు, కొంతమంది ఏమో టీచర్లు అమ్మాయిలతోటి 7th నుంచి 8th 9th 10th అలా చదువుకునే అమ్మాయిలతోటి మిస్బిహేవియర్ చేస్తారు. చెత్త నా కొడుకులు ఒక్కొక్కడు. సమాజానికి ఏం నేర్పిస్తారు ఈ దుర్మార్గులు? ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇంకా చెప్పుకుంటా పోతే మస్తున్నాయి. ఈ ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లు కానీ, మొన్న వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా కానీ వీళ్ళంతా పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి కదా మేము మీకు ఓటేస్తామని
అటు ఎగ్జాంపుల్ ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు సపరేట్ గా వీళ్ళకి ఒక యూనియన్ ఒక 10 మంది 20 మంది ఒక ఊర్లో ఉంటే టీచర్లు, లేదంటే ఒక మున్సిపాలిటీలో ఉంటే వీళ్ళందరూ ఇగో మేము మాకు ఒక పెద్ద మనిషి ఎన్నుకున్నాం, ఈయన ఎట్లేపు తట్లిద్దామని చెప్పి 4 పార్టీల నుంచి అభ్యర్థులు నిలబడితే 4 పార్టీల నుంచి సాయంత్రం అయితే యాంటిక్యూట్ ఫుల్ పార్టీలు, ఓ పార్టీ నుంచి బ్లెండర్ స్వైడ్, ఓ పార్టీ నుంచి 100 పేపరు, ఓ పార్టీ నుంచి సిగ్నేచరు. వీళ్ళకి కావాలి మంచి తాగాలి. మళ్ళీ వాళ్ళ దగ్గర మేము నీకే ఓటేస్తామని ఆ 4 దగ్గర మభ్యపెట్టి వాళ్ళకు ఒక మాటలు చెప్పి నమ్మకంగా నీకేస్తామని చెప్పిన ఈ దుర్మార్గమైన వ్యక్తులు ఓట్లు కూడా చెల్లకుండా వేస్తాను. ఎందుకు? మీకు లక్షల జీతాలు ఇవ్వాలి. మొన్న ఆకుడూరి మురళి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చాడు. టీచర్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, టీచర్లకు జీతాలు ఎక్కువ ఇస్తాను, టీచర్లకు జీతాలు తగ్గించాలని ఇచ్చిండు. ఎందుకు? అందరు లేరు టీచర్లు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఒక దొంగ సర్టిఫికెట్లు పెట్టి చెవుడు కాకుండా కానీ చెవుడని దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర, తీసుకున్నాం అవన్నీ, అవి కూడా ముందు వస్తాయి. అలాంటి సర్టిఫికెట్లు పెట్టి కూడా ఇలా టీచర్స్ మరి సెలమావును అవుతున్నారు, పిల్లలకు సరిగా పాఠాలు చెప్తలేరు. ఇలాంటి వ్యక్తులు ప్రేమ పాఠాలు స్కూళ్ళల్లో ఒకే స్కూల్లో ఒక 2-3 సంవత్సరాలు చేస్తుంటే కొంతమంది లేడీ టీచర్స్, జెన్ టీచర్స్ ఆ స్కూల్లో పిల్లలు తక్కువ ఉన్న క్రమంలో వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ వీళ్ళే ప్రేమ పాఠాలు చెప్పుకునే సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. అవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సస్పెండ్ చేసిరు మొన్న రీసెంట్ గా కొన్ని స్కూళ్ళల్లో. టీచర్ వృత్తికే అవమానపరిచే విధంగా ఇలాంటి టీచర్స్ ఉన్నంత కాలం విద్యార్థులకు ఏం పాఠాలు నేర్పుతారు? ఎంఈఓ గారు ఏం చేస్తారు? డిఈఓ గారు ఏం చేస్తారు? ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్న టీచర్లు ఒక దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఒక స్కూల్ ద్వారానే. కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లలు స్కూల్లో గడుపుతారు. ఆ గడిపిన క్రమంలో పిల్లలను క్రమశిక్షణకు చదువుకు వాళ్ళను ఒక అలవాటు పరచాల్సింది పోయి వాళ్ళను తప్పుదో పట్టించుకుంటూ మీ పనులలో మీరు నిమగ్నమై ఉన్నారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కొంతమంది, చిట్టీలు వేసే వాళ్ళు కొంతమంది, ఫైనాన్స్లు ఇచ్చే వాళ్ళు కొంతమంది, వెహికల్స్ బిజినెస్ చేసే వాళ్ళు కొంతమంది, అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేసే వాళ్ళు కొంతమంది. ఎందుకు మీరు జాబ్ చేసి ఇంట్లో వండుకోండి? మీ వలన ఉపాధ్యాయ వృత్తిలో నిజాయితీగా పనిచేసి నిజాయితీగా పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు చెడ్డ పేరు వస్తుంది. ఇకనైనా సిగ్గు శరము మానం ఏమన్నా ఉంటే ఓ బుద్ధి తెచ్చుకొని పిల్లల పట్ల ఎట్లా ప్రవర్తించాలి, తోటి ఉపాధ్యాయుల పట్ల ఎట్లా ప్రవర్తించాలి అనేది ఒక సిగ్గు శరం తెచ్చుకొని ప్రవర్తించడం నేర్చుకోండి. ఉన్నాయి మీ అందరి ప్రతి ఒక్కరి జాతకాలు మేము తీస్తున్నాము, అందరి జాతకాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరు దొంగ సర్టిఫికెట్లతోటి టీచర్ రైలో కూడా మా దగ్గర ఉన్నాయి. అవి ముందు వీడియోలు కూడా వస్తాయి. ఎవరెవరు అమ్మాయిల పట్ల అసభ్యపరంగా ప్రవర్తిస్తున్నారు అవి కూడా మా దగ్గరకు వచ్చినాయి. ఉపాధ్యాయులను ఒక గౌరవంతో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి కొంచెమైనా.